లత్కోర్ హరీష్. ఈ డైలాగ్ మనం చెప్పలేదు, నాకు సరే చెప్పాడు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బాగా హరీష్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే. వీడియో చూసిన తర్వాతకి మీకు అర్థమైంది, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హరీష్ గారు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు తనుజ కుక్ అయినప్పుడు ఒక అన్నపూర్ణ దేవిలో వడ్డించాలి అని చెప్పేసి మాట్లాడండి. సో ఎందుకంటే కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది తనకు నచ్చకపోవడం తోటి వడ్డించి ఆమె అట్లా పెడితే మాకు ఎట్లా తినబుద్ధి అని చెప్పేసి మాట్లాడిన ఈ మహాన్ భావుడు తను ఇప్పుడు కుకింగ్ సెక్షన్ లో కుక్ అయినప్పుడు ఓనర్స్ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు గాడి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ అనేది ఆ విధంగా ఉంటున్నాయి. మాక్సిమం ఆన్సర్స్ నేను చెయ్యను, అవసరమా. ఓనర్స్ కూడా చాలా చాలా కంప్లైంట్ చేసిన కెప్టెన్ తోటి ఏంటంటే కుకింగ్ సెక్షన్ లో హరీష్ గారి తోటి దాన్ని పని చేయించుకోవాలంటే చాలా మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. మెయిన్ గా లత్కోర్ హరీష్ గురించి మనం మాట్లాడినాం కాబట్టి ఆ మాట ఎందుకు వచ్చినా కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ నామినేషన్ లో ఉన్నప్పుడు నీకు నా గొడవ అయితే మనం మాట్లాడుకోవాలి తప్పించి వేరే పర్సన్ ని టార్గెట్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఫేర్. అది ఎవరైనా కూడా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నామినేషన్ లో ఉన్నప్పుడు డీమన్ హరీష్ గారిని నామినేట్ చేసింది. అలాంటి టైంలో మనడు మాట్లాడే మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు ఉంటాయి అనమాట. ఒక మాట అనేస్తాడు, ఓ మాట అనేసిన తర్వాతకి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంది హరీష్ గారు అని చెప్పేసి అంటే ఈ మాట కామన్ గా మనం బయట సమాజంలో మాట్లాడుకునే మాటలమ్మా, అది మీకు ఇబ్బంది అనిపిస్తే నేను ఏం చేయాలని మాట్లాడతాడు. శ్రీజకును హరీష్ కి డిస్కషన్ జరిగింది. సో డిస్కషన్ లో శ్రీజ హరీష్ గురించి వేరే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అతను ఆయనని మాట్లాడితే తప్పించి కూడా మీరని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మన పక్కన గురించి ఇప్పుడు మీ గురించి డైరెక్ట్ 1-to-1 ఫేస్ మాట్లాడినప్పుడు మీరు అని మాట్లాడుకుంటాం. వేరే వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆయన అతను మాట్లాడతాం. అతను అని మాట్లాడడం కూడా తనగట అది సింగిల్ వర్డ్ అయిపోయింది అనమాట. డిస్రెస్పెక్ట్ చేసినట్ట. ఈ విషయం పైన చాలా ఆర్గ్యుమెంట్ శ్రీజతో చేసిన అనమాట. డీమన్ వచ్చేసి తన పాయింట్ తను చెప్పుకుంటూ పోతుంటే తన గురించి మాట్లాడుకుంటా మీరు ఐస్ క్రీమ్ లోట్లో పెట్టుకుంటారు, మీలాంటి లత్కోర్ పనులు మాకు చేరదని చెప్పేసి ఇక్కడ డీమన్ ను అలానే రీతును ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రీతు అనే అమ్మాయి అక్కడ లేదు. ఓకే వాళ్ళు ఏమి చేసుకున్నా కూడా వాళ్ళ పర్సనల్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళకే ఇబ్బంది అయింది. ఈ టెనెంట్స్ అందరూ కూడా లత్కోర్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే లత్కోర్ అనే మాట కామన్ గా రెగ్యులర్ గా మాట్లాడే మాట అంతే తప్పించి అందులో పెద్ద భూతపదం ఏముందని చెప్పేసి అక్కడ వాళ్ళతోటి పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టేసింది. నాకు సార్ వచ్చేసి ఇదే పాయింట్ పైన మాట్లాడండి. లత్కోర్ హరీష్ అంటే సార్ అట్లా కాదు సార్ అంటాడు. ఎందుకు కాదు నువ్వు అన్న మాట్లాడవచ్చా సార్ అంటే సార్ నేను కాంటెక్స్ట్ వేరే అంటాడు. ఏమంటే కాంటెక్స్ట్ వేరే అంటాడు. నీ వర్షన్ కి నువ్వు మాట్లాడింది రైట్ అన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఆపోజిట్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు వద్దన్నప్పుడు అక్కడిని ఆపేస్తే బాగుంటది. నువ్వు నీ లత్కోర్ మాటలు హరీష్ అని చెప్పేసి అంటావు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అని చెప్తే సార్ మీరు నన్నే అన్నట్టు కదా సార్ అని మళ్ళీ అంటాడు. కాదమ్మా ఇక్కడ నువ్వు వాళ్ళు నన్నవా అంటే అనలేదు, వాళ్ళు చేసే పనులను లత్కోర్ పనులు అన్నావు కదా. ఇప్పుడు నేను కూడా నేను గట్లనే అంటున్నా, నువ్వు నీ లత్కోర్ మాటలు సో నువ్వు మాట్లాడే మాటలనే అంటున్నా కానీ నిన్నైతే కాదు కదా అని అంటే లేదు సార్ మీరు నన్నే అంటున్నారు అంటాడు. మరి నీకు నిన్న అనిపించినప్పుడు నువ్వన్న మాట కూడా వాళ్ళని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టే ఉంటాయి కదా అంటే మళ్ళీ దానిపైన కన్విన్స్ అవ్వడు. చాలా సార్లు మాటలు వదిలిపెడుతుండు, మళ్ళీ తన వర్షన్ లో వేరే అంట. విషయంపై నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మరి తన పద్ధతి అనేది మార్చుకోవడం అనేది తన ఇష్టం. కాకపోతే మరి మీరేమనుకుంటున్నారు ఈ ఒపీనియన్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.